24 నుండి చదువుదాం. 24 నుండి. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. చూసారా? అంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు వీళ్ళు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళు కట్టిన బలిపీఠాలు అని అర్థమైంది. నోహు గారు అంతగా ఆశీర్వదింపడానికి కారణం నోహు కట్టిన బలిపీఠం అని అబ్రహాముకు అర్థమైంది. అందుకని అబ్రహాము దేవుని కొరకు బలిపీఠాలు కట్టాడు. అలాగే మరి అబ్రహాము గారు అంటే ఇస్సాకుకి తండ్రే కదా, నా తండ్రి అంత ఆశీర్వదింపడానికి కారణం ఏంటి అని చూస్తే, నా తండ్రి దేవునికి బలిపీఠాలు కట్టాడు, నేను కూడా దేవునికి బలిపీఠాలు కట్టాలనేది ఆయన కుమారుడు ఇస్సాకుకు అర్థమైంది. చూసారా? అంటే ఒకరి తర్వాత ఒకరు అర్థం చేసుకుంటున్నారు దేవుని యొక్క పనిని. వాళ్ళని దేవుడు అంతగా హెచ్చించడానికి ఏం చేశారు? వాళ్ళు దేవుని కొరకు బలిపీఠం కట్టారు. నేను కూడా నా జీవితంలో దేవుని కొరకు బలిపీఠం కట్టాలి అని అలా నిర్ణయించుకున్నారు. కావున ప్రియులారా, దేవుని దగ్గర దేవుని ఆశీర్వాదాలు పొందటం, అలాగే పరలోకంలో మనకు ఒక భాగ్యం కావాలంటే దేవుని కొరకు నువ్వు బలిపీఠాన్ని కట్టాలి. అది నువ్వున్న ఇల్లు కావచ్చు, నీ ఇంటిలోనే దేవుని పనిని ప్రారంభించాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే క్రొత్త నిబంధనలో అకులా ప్రిస్కిల్లా అనే ఫ్యామిలీ ఉంది. వాళ్ళ ఇంట్లోనే దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించారు. అలాగే ఫిలోమోను అనే అతని ఇల్లు ఉంది. ఆ ఇల్లే ఒక సంఘంగా మారిపోయింది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చూస్తే ఆ అధ్యాయం అంతా కూడా దేవుని సేవలో ఎవరెవరు ఎలాగ ఉపయోగపడ్డారో ఆ లిస్ట్ ఇచ్చాడు పౌలు గారు. వాళ్ళు దేవుని కొరకు బలిపీఠాలు కట్టినోళ్ళుగా మారిపోయారు. కాబట్టి ఇక్కడ ఇస్సాకు కూడా బలిపీఠం కట్టడం ప్రారంభించాడు. ఇక్కడ ఏమని చదువుతున్నాం? 25వ వచనంలో, అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బలిపీఠం ఎక్కడ కట్టాడో అక్కడే ప్రక్కన గుడారం వేశాడు. గుడారం అనేవాళ్ళు వాళ్ళు ఉండే ఇళ్ళనే ఇప్పుడు మనం ఇల్లు అంటున్నాము. వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు ఉండటానికి వేసుకున్న వాటిని గుడారం అనేవాళ్ళు. ఆ బలిపీఠం ప్రక్కన ఏం వేసుకున్నాడు? ఆయన గుడారం వేసుకున్నాడు. ఆ గుడారం ప్రక్కన అక్కడ ఏం త్రవ్వాడంటే బావిని త్రవ్వాడు. అనగా బావి దేనికి? నీళ్లు చేదుకోవడానికి, పశువులకు పెట్టడానికి, పొలాలను సేద్యం చేసుకోవడానికి ఆ నీళ్లు. కాబట్టి ఆయన టోటల్ ఫ్యామిలీ అంతా కూడా ఆ బలిపీఠం చుట్టూనే ఉన్నది. ఆయన ఫ్యామిలీ బలిపీఠం ప్రక్కనే ఉంది, ఆయన పశువులు బలిపీఠం ప్రక్కనే ఉన్నాయి, ఆయన పొలాలు బలిపీఠానికి దగ్గరలో ఉన్నాయి. ఆ టోటల్ ఫ్యామిలీ అంతా బలిపీఠం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అందువల్లనే ఇస్సాకు పండించే పంట అంట 100 పంటగా మారిపోయిందంట. జనరల్గా ఇప్పుడు మనకు వరి చేలు పంటలు వస్తున్నాయి. ఏ చేలో పంట అయినా చూడండి, కొంత తాలు గింజలు వస్తాయి. అంటే వాటిల్లో ఏమి ఉండదు, బియ్యపు గింజ ఉండదు, తాలు ఉంటుంది. కానీ ఇస్సాకు వేసిన పంటలో తాలు అనేది లేదంట, 100 పంటగా మారిపోయింది. అంటే దేవుడు ఆయన అంతగా దీవించాడు. దానికి కారణము ఇస్సాకు దేవుని కొరకు బలిపీఠాలు కట్టాడు.
సోదరుడా సహోదరి, తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరూ నీ ఇంటిలో దేవుని కొరకు బలిపీఠాలు కడుతున్నావా? నీ ఇంటిలో దేవుని ప్రత్యక్షతను నువ్వు పొందుకుంటున్నావా? దేవుని కొరకు అసలు నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావా? దేవుని కోపం పోయే ఆ నోవహులాగా బలిపీఠం కడుతున్నావా? దేవుని ఆశీర్వాదం వచ్చే అబ్రహాములాగా బలిపీఠాలు కడుతున్నావా? అలాగే నూరంతల పంటనిచ్చే ఇస్సాకు లాంటి బలిపీఠం కడుతున్నావా? వీటికి మనం సమయాన్ని కేటాయించాలి. సరే, ఈ అబ్రహాము బలిపీఠం కట్టాడు, ఆయన కొడుకు ఇస్సాకు బలిపీఠం కట్టాడు. మరి ఇస్సాకు కొడుకు అంటే అబ్రహాం మనవడు ఏం చేశాడో చూద్దామా? చూడండి ఒకసారి, యాకోబు రాసిన పత్రికల ఆది కాండంలోనే 33వ అధ్యాయం తీయండి. 33వ అధ్యాయము 19వ వచనం నుండి చూడండి. 33వ అధ్యాయము 19వ వచనం నుండి. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి, ఏం చేశాడు? ఇక్కడ ఒక బలిపీఠము కట్టించి, ఇది కట్టించింది ఎవరంటే యాకోబు. 18వ వచనంలో చూడండి. యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలోనున్న షెకెమెను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేశాను. 20వ వచనంలో చూస్తే అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇస్రాయేలు అను పేరు పెట్టెను. అనగా దాని అర్థము ఇస్రాయేలు దేవుడే దేవుడు డిక్లేర్ చేసేసాడు. జనరల్గా మనం బైబిల్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అనుకుంటారు. అబ్రహామును దేవుడు దీవించాడు, ఇస్సాకును దేవుడు దీవించాడు, యాకోబును దేవుడు దీవించాడు అని మనం అందరం అనుకుంటాం. కానీ అసలు వాళ్ళ బ్లెస్సింగ్కి కారణం ఏంటి అనంటే, ఒకళ్ళను చూసి ఒకళ్ళు ఈ ఆత్మీయముగా చేయాల్సిన పనులు చేస్తూ వచ్చారు. ఈ రోజున మనుషులు ఏదో ఆశీర్వదించబడాలి అనంటే కష్టపడి పనిచేయాలి, లేకపోతే లోకంలో ఏదో సాధించాలనుకుంటాం. లేదు, అసలైన సీక్రెట్ ఏంటంటే అబ్రహాము చేసిన పనే ఇస్సాకు చేశాడు, ఇస్సాకు చేసిన పనే యాకోబు చేశాడు. వీళ్ళకు ముందు నోవహు చేశాడు. అంటే వీళ్ళని ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే బలిపీఠాలు కట్టాలి అనేది నిర్ణయించుకున్నారు. ఇక్కడి నుంచి ప్రియులరా, ఆది కాండం నుండి ఈ బలిపీఠాల విషయం గనక మనం ఒక సీరియల్గా వెళితే మలాకి గ్రంథం వరకు ఎవరెవరు ఏ టైంలో బలిపీఠాలు కట్టారో, వారు ఏమి సాధించారో తెలుస్తుంది. ఇది ఒక పెద్ద ఓషన్ లాంటి సబ్జెక్ట్. ఇది ఈరోజు మనం తీసుకున్న సబ్జెక్ట్ చూసారా? ఇప్పుడు మైక్ పెట్టే వ్యక్తిని ఎలా పెడుతున్నాడో రోజు గమనిస్తే ఆటోమేటిక్గా గమనించేవాళ్ళు రెండోసారి వాళ్ళు మైక్ పెడతారు కదా. అలాగే క్యాషియో కొట్టే వ్యక్తిని ఎలా ప్లే చేస్తున్నాడో గమనించి నేర్చుకుంటే ఈసారి ఆ వ్యక్తి క్యాషియో ప్లే చేయగలరు. అలాగే వీళ్ళందరూ ఏమి నేర్చుకున్నారంటే దేవుని ఆశీర్వాదాలు పొందడానికి ఏం చేయాలని ఆలోచన చేసి బలిపీఠాలు కట్టాలనేది వారు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ దేవుని కొరకు ఒక స్థలము సంపాదించాలి, ఒక మందిరము కట్టాలి అని ప్రార్థన చేస్తున్నాం. ఏంటంటే అది దేవుని కొరకు ఒక బలిపీఠం కట్టడం. దేవుని సేవకుడు నీ ఇంటిలోనికి వచ్చి ప్రార్థన చేసి నీ ద్వారా ఆ చుట్టుప్రక్కల ఉన్న వారిని పిలిపించుకొని వాళ్ళకు సువార్త చెప్పటం అనేది ఒక బలిపీఠం కట్టడం. చూసారా?
కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తే, దేవుని చిత్తం అయితే ఈరోజు నేను ఎన్ని మెసేజ్లు చెప్పినా, అంటే ఇంకా మిగిలిన స్థలాల్లో చెప్పాలి, ఈరోజంతా నా టాపిక్ ఇదేగా ఉండబోతుంది. ఎక్కడ చెప్పినా సరే, అయినా కూడా పూర్తి కాదు, స్థలాల్లో చెప్పినా పూర్తి కాదు ఈ టాపిక్. అంత పెద్ద ఆశీర్వాదం ఉంది పిల్లరా బలిపీఠంలో. అయితే ఈ బలిపీఠాలు ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్నారు. మొట్టమొదట దేవుని కోపం తగ్గటానికి కారణం ఏంటి? జలప్రళయము దేవుని కోపం ద్వారా వచ్చింది. దేవుడు ఒక డేట్ చెప్పి పంపించాడు. ఆ కోపం తగ్గి దేవుని యొక్క ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటి అని అబ్రహాం ఆలోచన చేశాడు. నోవహు బలిపీఠం కట్టిన సంగతి గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత అబ్రహాము దేవుని ప్రత్యక్షత పొంది బలిపీఠం కట్టాడు. ఆయన కుమారుడు ఇస్సాకు దేవుని కొరకు బలిపీఠం కట్టాడు, నూరంతల ఫలం అనుభవించాడు. ఆయన కుమారుడు యాకోబు బలిపీఠం కట్టాడు, మరి ఇశ్రాయేలుగా మారాడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పాడు. కావున ప్రియులరా, మనం మొదటగా చదివిన వాక్యం ఒకసారి చూద్దాం. చూడండి, 84వ కీర్తన, 84వ కీర్తన 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. నీ బలిపీఠము దగ్గర, ఎవరి దగ్గర అండి? నీ బలిపీఠం అనగా, బలిపీఠము అనగా దేవునిని కలుసుకునే స్థలము, దేవునిని కలుసుకునే స్థలం. మరి నీ జీవితంలో దేవుణ్ణి కలుసుకుంటున్నావా? దేవునికి నువ్వు సమయాన్ని ఇస్తున్నావా? అబ్రహాములాగా బలిపీఠం కట్టి దేవుని ఆశీర్వాదం పొందుకుంటావా? ఇస్సాకులాగా బలిపీఠం కట్టి నూరంతల ఫలం పొందుకుంటావా? యాకోబులాగా బలిపీఠాన్ని కట్టి ఇశ్రాయేలుగా మారతావా? నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికి. ఇంకా ఈ బలిపీఠం దగ్గర ఎవరుంటారు అనంటే, ప్రకటన గ్రంథం చూడండి, 6వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వధింపబడిన వారి ఆత్మలు అనగా దేవుని కొరకు హతసాక్షులుగా ఉన్నవారు, దేవుని కొరకు జీవించిన ప్రజలు, వీళ్ళందరూ బలిపీఠము చుట్టూ చేరతారు. అనగా నువ్వు దేవుని కొరకు బలిపీఠం కట్టే వ్యక్తి అయితే, అదిగో ఆ ప్రకటన 6:9లో ఉన్న దేవుని ఆత్మలు వచ్చి అక్కడ చేరతాయి. దేవుని దూతలు నీ చుట్టూ చేరతారు. అలాగూ నువ్వు సిద్ధపడతావా? అలాగూ మనము దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కడదామా? నీ ఇంటిలో కొంత సమయాన్ని కేటాయిస్తావా దేవుని కోసం? అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనల్ని నడిపించాలి అని మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధిని, మీ కృప, మీ ఆత్మ సహాయం మాతో ఉంచండి అని దేవుని అడుగుదాము. నీవు ఈ బలిపీఠాలు కడతా ఉన్నావా? దేవుని కొరకు నువ్వు సిద్ధం చేసుకుంటున్నావా? ప్రార్థనా బలిపీఠము, ముఖ్యముగా ప్రార్థనా బలిపీఠమును నువ్వు కట్టుకోవాలి. ఈ ప్రార్థనా బలిపీఠం నీకు చాలా అవసరం. ప్రతి దినము వేకునే లేచి నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. నిర్లక్ష్యము చేస్తే ప్రస్తుతానికి నష్టం వచ్చినట్లుగా అనిపించదేమో, కానీ నిర్లక్ష్యము చేస్తే అది శాశ్వతమైన నష్టంగా ఉంటుంది. అది రాబోయే కాలంలో
అందువలన సహోదరుడా సహోదరి, నిర్లక్ష్యం అనేది నీకు నాకు తగదక. అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంతకాలము నువ్వు నిర్లక్ష్యం చేసేవేమో, కానీ ఇప్పుడైనా లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనా బలిపీఠాన్ని నేను కడతాను ప్రభువా. ప్రార్థనా బలిపీఠం నా కుటుంబం యొక్క ఆశీర్వాదము కొరకు, నా జీవితం యొక్క ఆశీర్వాదము కొరకు, మా సంఘం యొక్క క్షేమము కొరకు నేను ఒక ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకుంటానయ్యా అని నువ్వు తీర్మానం చేసుకోవాలి. నోవహు బలిపీఠమును కట్టి దేవునికి ఇంపైన సువాసన చెల్లించాడు. ఆ తర్వాత దేవుని కోపము భూమి మీద తొలగిపోయేటట్లుగా చేశాడు. నేను ఇక ఎన్నడెలాగూ చేయనని ప్రభువు చెప్పాడు. దానికి కారణము నోవహు కట్టిన బలిపీఠమే కారణం. నీవుకు నేను కూడా మనము దేవుని కొరకు బలిపీఠములు కట్టినప్పుడు దేవుని యొక్క కోపం పోతుంది, దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుంది, దేవుని యొక్క కృప మన మీదకు వస్తుంది. సాతానుడు శాపాలు తొలగిపోయి ఆయన కృప మన మీదకు వస్తుంది. ప్రభా, మీ కొరకు ఒక మంచి బలిపీఠము నేను కట్టాలయ్యా. ఆ బలిపీఠము చుట్టూ దేవుని యొక్క ఆత్మలో వచ్చి ఆ బలిపీఠము క్రింద ఉండుట నేను చూచితినని యోహోను ప్రకటన గ్రంథంలో రాశాడు కదా. ఆ బలిపీఠము చుట్టూ దేవుని ఆత్మలు అక్కడ ఉంటా ఉన్నాయి. నువ్వు ప్రార్థన చేసే స్థలములో దేవుని దూతలు అక్కడికి వస్తారు, నీ ప్రార్థన వింటారు. నీవు ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నావో ఆ పరిస్థితిలో ప్రభు నీకు నాకు సహాయము చేస్తాడు. దేవుని ప్రత్యక్షతను మనం పొందుకుందామా? అబ్రహాము దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు. నీవు కూడా ప్రార్థన చేసి ఏమీ సాధించలేని వ్యక్తిగా ఉండకూడదు. ఆయన ప్రత్యక్షత, ఆ రెవల్యూషన్ నువ్వు సంపాదించుకోవాలి. అప్పుడే నీవు సజీవుగా ఉన్నావని అర్థము. ఓ ప్రభా, అబ్రహాము లాంటి ప్రత్యక్షత నాకు కావాలి అని అడుగుతావా? ఇస్సాకులాగా బలిపీఠము ప్రక్కన నేను బావులు త్రవ్వాలయ్యా. జీవజలపు ఊటలనే బావులు, ఆధారమైన బావులు, రక్షణ బావుల్లో నుండి నీళ్లు చేదుకోవాలి, అనేకులకు త్రాగించాలయ్యా ఈ నీళ్లు అని నువ్వు అడుగుతావా? పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ కృప, మీ సన్నిధిని మాతో ఉంచండి. ఒకప్పుడు ప్రార్థనా బలిపీఠాలు సంఘాలలో ఉండేవి. ఎవరు చూసినా, ఎక్కడ చూసినా ప్రార్థనలు చేస్తూ ఉండేవాళ్ళు. ప్రార్థనా బలిపీఠాలు నేటి దినాలలో కనుమరుగైపోయినాయి ప్రభువా. మా కుటుంబాలలో ఏ ప్రార్థనా బలిపీఠాలు లేవు. ఒక ఇంటిలో 9 మంది ఉండేవాళ్ళు, 10 మంది ఉండేవాళ్ళు. ఇంతకు ముందు రోజుల్లో 10 మంది ఉండ కుటుంబంలో కూడా అందరూ టైంకి లేవాలి, టైంకి మోకాళ్ళ మీద ఉండాలి, పాటలు పాడాలి, వాక్యం చదవాలి, అందరూ ప్రార్థన చేయాలి. ఆ 10 మంది ప్రార్థన చేస్తే 2-2.5 గంటల కుటుంబ ప్రార్థనకి అంత టైం పట్టేది. అయినా సరే వాళ్ళు క్రమముగా చేశారు. అలాంటి వాతావరణంలో పెరిగిన ఆ నివాస స్థలాల్లో ఉన్న పిల్లలు పెద్దవారై ఆశీర్వాదాలు పొందినారు కదా. నేటి దినాలలో 2 పిల్లలుంటేనే వారిని లేపి ప్రార్థన చేయటం కష్టమైపోతుంది ఆ తల్లిదండ్రులకి. రండి ప్రార్థన చేద్దామనంటే ఇప్పుడు కాదులే అనగానే సర్దుకుంటున్నారు తల్లిదండ్రులు. వారిని అలాగూ వదిలేస్తున్నారు. ప్రార్థన బలిపీఠానికి అలవాటు చేయట్లేదయా. అందువల్లనే ఇంటిలో ఏదో ఒకటి సాతానుడు తొందరలో చూస్తా ఉన్నాం. మా ప్రార్థన బలిపీఠాలని మేము బాగు చేసుకోవడానికి సహాయము చేయండి ప్రభువా. ఈ బిడ్డలను మీరు కనికరించండి. కృతజ్ఞత బలిపీఠాలు కట్టాలి. దేవుని ప్రత్యక్షత పొందిన బలిపీఠాలు కట్టాలయ్యా. ప్రార్థన బలిపీఠాలు కట్టాలయ్యా. యెహోవా ఏల్ రోయ్, ఏల్ ఎల్ రోయ్, ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పాలయ్యా. అలాంటి బలిపీఠములు కట్టి బిడ్డలుగా చేయండి. ఈ రోజున సన్నగిల్లిపోతున్నామయ్యా. బలిపీఠం కట్టడానికి మేము లేవట్లేదయ్యా, మోకరించట్లేదయ్యా, తండ్రి అని కేకేయట్లేదయ్యా.
నాయనా ఇలాంటి పరిస్థితులను మార్చండి. నోవహు బలిపీఠము కట్టిన సంగతి అబ్రహాము చూచి అబ్రహాము కట్టాడు. అబ్రహాము బలిపీఠము కట్టిన సంగతి కుమారుడు ఇస్సాకు చూసి అదే చేశాడు. తండ్రిగా ఇస్సాకు చేసిన పనిని యాకోబు అదే చేశాడు. ఇక్కడ నుండి ప్రారంభిస్తే నాయన నిర్గమకాండము, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, రూతు, న్యాయాధిపతులు, రాజులు, దినవృత్తాంతాలు, ఇక వెళ్ళే కొద్దీ ఎన్ని రకాలైన బలిపీఠాలు కట్టి మనుషులు దేవుని ఆశీర్వాదాలు పొందారు ప్రభువా. ఓ దేవా, ఈ పరమ సత్యము మాకు గ్రహింపగునట్లుగా చేయండి. క్రొత్త నిబంధనలో కూడా బలిపీఠములు కట్టమని మీరు చెప్పారు కదా. ఓ ప్రభువా, ఈ బిడ్డలను మీరు కనికరించండి. దేవుని కొరకు బలిపీఠములు కట్టువారిగా చేయండి. ప్రార్థన చేసేవారిగా చేయండి. కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారిగా చేయండి. లోబడినప్పుడే దేవుని ప్రత్యక్షత మాకు వస్తుంది ప్రభువా. అట్టి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ సన్నిధి, మీ సమాధానం అందరితో ఉంచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్. మన ఆరాధన గీతం నుండి 22వ పాట పాడుతున్నాము. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పఠనించితివి. నన్ను కనుగొంటివి, పాడుటకు పఠనిచ్చితివి. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రేమించెదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించెదము. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.
పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను నీ పాదం మ్రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా